ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇతరులపై కేసులు పెట్టడం తప్ప బీజేపీకి మరో పని లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ వైఫల్యం కారణంగా బస్తీలో ప్రజల ముఖం చూసే ధైర్యం కూడా కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష నేతలకు కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తుంటారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడం ఒక్క నిమిషం మేము చెప్పొచ్చా? మైక్ పెట్టండి, నేను మైకిలో చెప్పాలి, వాళ్ళకు కూడా తెలియాలి పిల్లలు కూడా. నేను మా అమ్మాయిది అంటే నాకు 4 పిల్లలు. మా చిన్నమ్మాయి పేరు యశోద, మంగాని పడింది. మంగాని పడితే మేమేమో ఇప్పుడు ఎవరు ఆకంట ఒకరి సేవలని ఏం చేయాలని తనదేమో మార్చుకోవడానికి మేము గాంధీ దగ్గరికి వెళ్ళామని చెప్పారండి. మేము ఇక్కడ మార్చుకోవడానికి మన ఈసేవకి వెళ్ళాం. ఈసేవకి వెళ్తే లేదమ్మా మన ముఖ్యం ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోండి అని చెప్పారు. చెప్తే అక్కడ ఎమ్మెల్యే ఇంటికి మన గాంధీ గారి కాలేజ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఏం చేస్తా మీ పేరు మారుస్తామండి అని చెప్పారు సార్. నేను 4 సార్లు డేట్ కూడా చెప్పగలను. నేను మా అమ్మాయిని తీసుకొని నేను 4 సార్లు మన గాంధీ గారి ఇంటికి వెళ్ళానండి. వెళ్తే ఆయన ఏమన్నాడు, ఇవ్వలేరా రేపు అమ్మ ఇవ్వలేరు, ఎమ్మెల్యే రావలేరు అని చెప్పారు. లాస్ట్ లో నేను మళ్ళీ మా ఆయన ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు, నా బిడ్డ సర్టిఫికెట్ అవన్నీ తీసుకొని వెళ్ళాం. వెళ్తే ఏమన్నారు, ఆ గాంధీ గారు ఏమో పైన ఉన్నారంటే ఆయన కింది దిగి రాలేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలుచుకున్నాం కదా బుద్ధిలాక, ఆయన పైన ఉండారు. పైన ఉంటే పైన నుంచి ఆయన శక్తిలో ఉంటాడు కదా, ఇంకో పియ్య ఉంటాడు కదా. ఆయన అన్నాడు, అమ్మ నీ పురుపు ఏదో అంటే మా అమ్మాయి ఏంది, మా అమ్మాయి చాలా కోపం వచ్చింది. 4 రోజులు తిరిగారు సార్ మేము. ఇప్పుడు ఎమ్మెల్యే పురుపు ఏమంటారు, కన్న వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నాక మా నాన్న ఆధార్ కార్డు, మా అమ్మ ఆధార్ కార్డు ఉంది, మా ఇంటి కరెంటు బిల్లు తీసుకొచ్చాను, డాక్స్ బిల్ తెచ్చాను, ఇంతకన్నా ఇంకా పురుపు ఏం కావాలంటే కన్న తల్లిదండ్రులు ఉండగా పురుపు కావాలని చెప్తావు. వాళ్ళేమో పేరు మార్చాలంటే ఆయన ఎమ్మెల్యే సంతకం కావాలంటారు. మీరు ఇదేంటంటే మా అమ్మాయి కోపం పడి వచ్చేసింది సార్. మేము ఎంత డబ్బులు ఇస్తా కూడా మాకు అవ్వలేదు. కాకపోతే ఎవరో మాకు తెలిసిన వాళ్ళు సార్ పట్టుకొని, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది చేయలేదంటే ఆయన మాట్లాడి మా అమ్మాయి పేరు మార్చారు సార్. ఆయన సంతకం చేయడానికి కూడా కన్న వాళ్ళు ఏందని అడుగుతున్నారు. నా పేరు లక్ష్మి సార్, మా ఏరియా ఇదే. మనం ఎప్పుడు వేసేవి ఎన్నిసార్లు వెళ్ళి మా ఎవరు పట్టించుకోలేదు తెలంగాణ. థ్యాంక్ యూ. బాయ్ లక్ష్మి. ఏమైనా పని కావాలంటే మిమ్మల్ని ఎలా కలవాలి?